రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసే కుట్రను చేపట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకుని పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించని ఎడల సెక్రటేరియట్ ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వేలాది మంది విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడించి ధర్నా జరుపుతున్నారు. ప్రభుత్వం ఈ ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ఒక 6,000 రూపాయలు ఇవ్వడము ఆ 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడానికి లెక్కన నేను అడుగుతున్నాను. అదే ప్రభుత్వము 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది, 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 7.5 లక్షల కోట్ల రూపాయలు కట్టలు వచ్చినాయి. ఎవరికి ఇచ్చారు? 6,000 కోట్లు ఇవ్వడానికి ఇది భారమా? రెండవది, ప్రభుత్వానికి మనసుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంకు ఈ పిల్లలకు స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడానికి ఇష్టం లేక సాకులు లెంగుతుంది తప్ప ఇచ్చే మార్గం ఉంటే చాలా ఆదాయం మార్గం. మేము చెప్తాం, పిలువుని చర్చలకు ఎట్లా పైసలు కావాలి, ఎట్లా డిపాజిట్లు కావాలి, ఏ విధంగా ఇవ్వాలన్నా మేము చెప్తాం, ప్రభుత్వానికి మార్గాలు చెప్తాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మార్గాన్వేషణ చేసి అప్పులు తెచ్చి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వీళ్ళ ఫీజులు ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో ఇచ్చే వరకు ఇది పెట్టుబడి పథకం. విద్యార్థి మీద పెట్టే ఖర్చు పెట్టుబడి. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. దీనివల్ల ఈ పథకం ద్వారా చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. ఐటీ కంప్యూటర్లు వచ్చినాయి. సమాజంలో అనేకమైన మార్పులు వచ్చాయి, మౌలికమైన మార్పు. ఈ రోజు మన దగ్గర లేబర్ దొరుకుతలేరు. ఎందుకు దొరుకుతలేరు లేబరు? ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ పీజీ చదువుతున్నారు. దాని మూలంగా ప్రతి ఇంట్లో డిగ్రీ పీజీ చదివేటోళ్ళు కావడంతో మనకు లేబర్ దొరుకుతలేరు. ఈ విషయాన్ని గుర్తెరగాలి. కాబట్టి సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంటే దాన్ని ఆహ్వానించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. పాజిటివ్ కోణంలో నేను ప్రభుత్వాన్ని విమర్శించను, కానీ మీరు తప్పనిసరి ఎవరు చేస్తున్నారో ఈ స్కీమ్ ను దెబ్బకొట్టాలి, కుట్ర చేస్తున్నారు, ఇవి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి వేలాది మంది విద్యార్థులను ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇలా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక ఇలా గోడున విద్యార్థులు తల్లిదండ్రులు బాధలు పడుతుంటాయి. ఇలా కాలేజీ యాజమాన్యము రెంట్లు కట్టలేక, జీతాలు ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పలేక ఇలా వారం రోజుల నుంచి కాలేజీలు మూతపడేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్ముకు నీరెక్కినట్టు, దున్నపోతు మీద వర్షం పడినట్టు
చెల్లించకపోతే విద్యార్థుల కోసం ఎవరికి చెప్పుకోవాలి ఒక్కసారి గుర్తు చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే గుర్తు చేస్తున్నా, విద్యాశాఖ మినిస్టర్ నీ పక్కన పెట్టుకుంటే మా గోడు ఎవరు చెప్పుకోవాలి? అందరి ద్రాక్షలాగా మీరుంటారు, మేము మా బాధలు చెప్పుకోవడానికి. ఇలా చదువుకు దూరమయ్యే పరిస్థితి, ఇలా విద్యార్థులు బలిదానం చేస్తే, నిరుద్యోగులు బలిదానం చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెడితే మీరు చేసే ఉద్యోగం ఏంటి? ఇలా విద్యార్థులకు అందరి ద్రాక్షలాగా చదువుని మీరు ఇలా అంగట్లో అమ్మే విధంగా మీరు తయారు చేస్తారా అని చెప్పి నేను గుర్తిస్తున్నా. వెంటనే ఈ 2 రోజుల లోపల టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ 6,500 కోట్లు ఇలా సెక్రటరియట్లో టీ బిస్కెట్ కు కట్టే డబ్బులు కాదు, అరే 6,500 కోట్లు మంత్రుల కమిషన్, అదేవిధంగా మన ఒక సిట్టింగ్ ఎక్కడ కావాలి కాలాపన చేసుకోవడానికి కాదా బిడ్డ? ఒక్కటే హెచ్చరిస్తున్నా, విద్యార్థులు కన్నెర చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అగ్నిగుండం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ 2 రోజుల లోపల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల విద్యార్థులతో పెద్ద ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చలో సెక్రటరేట్ ఎంతమంది అధికారులను పెట్టుకుంటూ, ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకుంటూ విద్యార్థులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం.